ఓం గంగణపతే నమ శ్రీమాత్రే నమ ఐం సరస్వత్యే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్వాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి అహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చత్ స్వాహ ఓం నమో భగవతే హైగ్రీవాయ నమో నమ ద్రాన్ దత్తాత్రేయాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ ఓం ఉచ్చిష్ట గణపతి నమో నమ శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గ్రహచార రీత్యా ప్రధానంగా చూసుకుంటే గోచారం అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక ఖగోళ శాస్త్రంలో అంతా కూడా వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది. డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా అంగారకుడు మార్పు అంతా కూడా డిసెంబర్ 7వ తారీఖు రోజునంతా కూడా ఈ యొక్క ధనుసు రాశిలో ప్రవేశం చేసిన అంగారకుడు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకోవడం జరుగుతుంది. గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం, తగు పరిష్కారం అంతా కూడా వీడియో చివరిలో అంతా కూడా మీకు విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మేము చెప్పేవన్నీ కూడా గోచార ఫలితాలు మాత్రమే. జన్మ జాతకం అంతా కూడా ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వీక్షకులకంతా కూడా చెప్పేది ఏంటంటే మీ జన్మజాతకంలో ఉండే ఈ యొక్క దోషాలు పరిష్కారం అంతా కూడా జ్యోతిష్య సిద్ధాంతాలతోటి పరిష్కారం చేయించడం వల్ల మా యొక్క అపాయింట్మెంట్ తీసుకోండి, మీ జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని పరిష్కారం ఆచరించడం వల్ల రాజ్యయోగం అంతా కూడా సిద్ధిస్తుంది, అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, వృత్తిరీత్యా వ్యాపారరీత్యా దినదిన అభివృద్ధి కలుగుతుంది, ఆకస్మిక ధన లాభం. రాజయోగం సిద్ధించాలి అంటే కనుక ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అంతా కూడా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో విశ్లేషణ చేయడం జరుగుతుంది. కావున విశ్లేషణ అంతా కూడా వీడియో అంతా కూడా చివరి దాకా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. తద్వారా మీరంతా కూడా పరిష్కారం సులభంగా మీకు దొరుకుతుంది. తద్వారా మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం అంతా శీఘ్రంగా లభిస్తుంది, అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. కావున ఈ యొక్క వీడియో అంతా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయడం, ప్రతినిత్యం కూడా మీరంతా కూడా ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. గ్రహచారం అంతా కూడా చూసుకుంటే గోచారం అంతా కూడా గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పు అంతా కూడా జరుగుతుంది. కావున ప్రధానంగా చూసుకుంటే ఈ రకంగా గోచార చక్రం అంతా కూడా ఉంది. శనీశ్వర సంచారం అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం మరియు సూర్య భగవానుడు అంతా కూడా డిసెంబర్ 18వ తారీఖు దాకా ఇక వృశ్చిక రాశిలో సంచారం చేస్తుంటారు. మరియు డిసెంబర్ 7వ తారీఖు రోజున అంగారకుడు అంతా కూడా ధనుసు రాశిలో సంచారం చేయడం, రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నారు, కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ప్రధానంగా బుధుడంతా కూడా చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్న బుధ భగవానుడు అంతా కూడా సంచారం చేస్తుంటారు. ఈ రకంగా గోచార చక్రం అంతా కూడా శుక్రుడంతా కూడా వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నారు. ప్రధానంగా గోచారం అంతా కూడా ఈ రకంగా ఉంది. కావున ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ 5వ తారీఖు దాకా బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో సంచారం చేస్తున్న బృహస్పతి అంతా కూడా అక్టోబర్ 18వ తారీఖు నుంచి డిసెంబర్ 5వ తారీఖు దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో అంతా కూడా అతిచారంలో సంచారం చేస్తున్నారు 48 రోజుల దాకా. తర్వాత తిరోగమనంలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మిథున రాశిలో సంచారం చేస్తున్న బృహస్పతి అంతా కూడా జూన్ 14వ తారీఖు దాకా మిథున రాశిలో సంచారం చేస్తారు. తద్వారా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో విశేషంగా అంగారక ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి, అప్పుల బాధల నుంచి బయటపడడానికి, రుణ బాధల నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారం చేయాలి, భూ సంపదలు సిద్ధిస్తాయా, గృహయోగాలు కలుగుతాయా, గృహప్రవేశం చేయాలంటే ఎటువంటి మంచి ఫలితాలంతా కూడా పరిష్కారం ఆచరించాలి, అంటే సొంత ఇల్లు కొనుక్కోవాలంటే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ప్రధానంగా తెలుసుకోవడం జరుగుతుంది. విశ్లేషాత్మకంగా మీకంతా గోచార చక్రం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా గోమాత సేవ విశేషంగా చేయాలి, తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది. మీకంతా కూడా అన్నదానం చేయడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. యజ్ఞాతికృతుల్లో విశేషంగా రాజశ్యామల యజ్ఞాతికృతులు కానీ, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు జాతక విశ్లేషణ చేసుకుని విశేషమైన హోమాలంతా కూడా ఆచరించడం వల్ల, చండీ యాగాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, జగన్మాత అనుగ్రహం వల్ల, శీఘ్రంగా మీకు దత్తాత్రేయ అనుగ్రహం వల్ల అష్టైశ్వర్య ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రం అనేది గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతి మార్పు వల్ల జరిగే ఫలితాలు మాత్రమే.
మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. అందరూ కూడా వీక్షకులు ఇది గమనించి మీరంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. కుంభరాశి జాతకులకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అంగారకుడు మార్పులో ఎటువంటి ఫలితాలు పొందుతారు అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా కుంభరాశి జాతకులకంతా కూడా ఏలినాటి శని ప్రభావం ఉంది కావున విశేషంగా శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం, కాలభైరవ స్వామి దేవాలయంలో అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, కూష్మాండ దీపాన్ని దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా కూష్మాండ దీపం వెలిగించడం వల్ల ప్రదోష కాలంలో విశేషమైన పుణ్య ఫలితం పొందడానికి ఆస్కారం ఉంటుంది. కాలభైరవ స్వామి ఆరాధన విశేషంగా ఈ యొక్క మార్గశిర మాసంలో మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగం కలిసి వస్తుంది. దత్తాత్రేయ స్వామి వారి కవచాన్ని పారాయణం చేసుకోవాలి. కుంభరాశి జాతకులంతా కూడా ప్రధానంగా దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ స్వామి వారికి ప్రీతికరంగా దత్తాత్రేయ ప్రధానంగా చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోండి. దత్తాత్రేయ చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. మంచి కాలంగా చెప్పడం జరుగుతుంది. బృహస్పతి మార్పు మరి అంగారకుడు మార్పు, శుక్రుడి మార్పు వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. మీకంతా కూడా డిసెంబర్ 18వ తారీఖు తర్వాత రవి మార్పు కూడా జరుగుతుంది కావున ధనుసు రాశిలో సంభవిస్తుంది. మీకంతా కూడా అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. కన్స్ట్రక్షన్ రంగంలో వాళ్ళు, ఐటీ బిజినెస్ చేసేవాళ్ళు, ప్రధానంగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో అంటే రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళని కానీ, భూమిని అమ్మకానికి అంతా కూడా చేసేవాళ్ళు, భూమిని అమ్మడానికి కానీ, ఫ్లాట్స్ అమ్మడానికి కానీ, ప్లాట్స్ అమ్మడం కానీ మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకునే వాళ్ళు మంచి ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. రాధశ్యామల యజ్ఞాధిక రతులు కానీ, ఈ యొక్క కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, చండీ హోమాది కార్యక్రమాలు కానీ, ప్రధానంగా బగ్లాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ విశేషంగా ఆచరించిన వాళ్ళకి అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది. గురుబలం పెరుగుతుంది. బృహస్పతి అనుగ్రహం వల్ల మీకంతా కూడా మంచి శుభ కార్యక్రమాలు, వివాహాది శుభ కార్యక్రమాలు కానీ, గృహయోగం సిద్ధించడం కానీ, భూసంపద లభించడం కానీ ఆస్కారం ఉంటుంది. కోపం అంతా కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మాట పట్టింపుకి స్థానం లేకుండా ప్రతి విషయం కూడా ప్రశాంతంగా ఆలోచించడానికి ప్రయత్నం చేసుకోండి. ఇంట్లో చికాకులు కానీ, మనస్పర్ధలు కానీ అవకాశం ఉంటాయి. ప్రధానంగా చిన్న విషయానికి కూడా, చిన్న చిన్న విషయాలకంతా కూడా మాట పట్టింపు అనేది ఉంటుంది. గొడవలు అవ్వడానికి ఆస్కారం ఉంటాయి. కావున ప్రతి విషయంలో కూడా ఆచితూచి మాట్లాడడం వల్ల మంచి ఫలితాలు పొందుతుంటారు. పెద్దల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తుంటాయి. బంధువుల యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. సంఘంలో మీకంతా కూడా మంచి పేరు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఐటీ రంగంలో వాళ్ళకి కానీ, యాక్వా బిజినెస్ చేసే వాళ్ళకి కానీ, ప్రధానంగా టెక్స్టైల్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా మంచి లాభాలు గణించడానికి, హోటల్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక సినీ రంగంలో, ఫిలిం ఇండస్ట్రీలో మంచి అవకాశాల కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో మీకంతా కూడా మాసాంతంలో మంచి అవకాశం లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాతికరత కానీ, మహాలక్ష్మికి మూలమంత్ర సహితంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు విశేషంగా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా శుక్రుడికి, అంగారకుడికి, శనీశ్వరుడికి, రాహువుకి, రవి భగవానుడికి జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల సంపూర్ణమైన నవగ్రహ ఆరాధన లభిస్తూ ఉంటుంది. వ్యాపారంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా అధికంగా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థిక రుణ బాధల నుంచి బయటపడడానికి, అప్పుల బాధల నుంచి బయటపడడానికి విశేషంగా మీరంతా కూడా ఈ ఒక మంగళవారం రోజుల్లో అంతా కూడా కందిపప్పు దానం చేసుకోవడం, 16 మంగళవారాలు కానీ, 20 మంగళవారాలు కానీ దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఎవరైతే కనుక సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన 21 రోజుల దాకా ఈ యొక్క చేసుకుంటూ ఉంటారో, సుబ్రహ్మణ్య స్వామి వారికి దానిమ్మ పళ్ళ రసంతో, తేనెతోటి, అరటిపండు గుజ్జుతోటి, ఆవు పాలతోటి అభిషేకం చేయించడం, ఎర్రటి వస్త్రాన్ని స్వామివారికి సమర్పించడం, ఎర్రటి పూలతో స్వామివారికి విశేషంగా పూజా విధానం ఆచరించడం వల్ల ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుల బాధల నుంచి బయటపడడానికి, రుణ బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మహాలక్ష్మీదేవి ఆరాధన సహస్రనామాలతోటి, మారేడు దళాలతోటి మరియు బిల్వ దళాలతోటి, ప్రధానంగా మల్లెపూలతోటి, తులసి దళాలతోటి మరియు తామర పూలతోటి విశేషంగా ఆచరించిన వాళ్ళకి అదృష్టయోగం కలిసి వస్తుంది. సర్వగ్రహ దోష నివారణార్థం నవగ్రహాలకంతా కూడా అభిషేకాలు చేయించండి. పరమేశ్వరుడు ప్రీతికరంగా భస్మాభిషేకం చేయించండి. తద్వారా రాజయోగం కలిసి వస్తుంది. మాసంతంలో విశేషమైన లాభాలు గణించడానికి, నూతన వ్యాపారాలు పెట్టుకోవడానికి మంచి కాలంగా చెప్పడం జరుగుతుంది. విశేషమైన కీర్తి గణించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా బృహస్పతి మార్పు, అంగారకుడు మార్పు అంతా కూడా జరుగుతుంది. విశేషమైన పుణ్యకాలంగా చెప్పడం జరుగుతుంది.
ప్రధానంగా అంగారకుడు ప్రీతికరంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి దానిపై పడ్డనంతా కూడా నివేదన చేయడం, సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రీతికరంగా ప్రధానంగా ఓం శరవణ భవాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రీతికరంగా మంగళవారాలంతా కూడా నియమబద్ధంగా వీరు 16 మంగళవారాలు కానీ 20 మంగళవారాలు కానీ ఈ యొక్క అభిషేకాలు చేయించడం, జపాన్ని ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. ప్రధానంగా ఎర్రటి వస్త్రాన్ని స్వామివారికి సమర్పించడం, ఎర్రటి పూలతో అభిషేకాది హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. మారేడు దళాలతోటి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. పరమేశ్వరుడు ప్రీతికరంగా కూడా మారేడు దళాలతో అభిషేకం చేయించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది. మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది. స్త్రీ సూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. మేము చెప్పే ఫలితాలంతా కూడా గోచార ఫలితాలు మాత్రమే కావున మీ జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణకి అంతా కూడా మీరు సంప్రదించి మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని జన్మజాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకుని జాతకరీత్యా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, ఆర్థిక రుణబాధలు ఉన్నాయా, ఆర్థిక కష్టాలు ఉన్నాయా, ఎటువంటి జాతక దోషాలు ఉన్నాయి, దానికి పరిష్కారం ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అంతా కూడా వాట్సాప్ చేయండి. మీకంతా కూడా అపాయింట్మెంట్ తీసుకుంటే కనుక జాతకం సంపూర్ణంగా విశ్లేషణ చేయడం, పరిష్కారం ఆచరించడం, విశేషమైన హోమాది కార్యక్రమాలు, ఈ యొక్క శాంతి హోమాది కార్యక్రమాల్లో భాగంగా రాజశ్యామల యజ్ఞాధికృతులు కానీ ప్రధానంగా చూసుకుంటే మాతంగేశ్వరి హోమాది కార్యక్రమాల్లో భాగంగా మంచి హోమాది కార్యక్రమాలు, విశేషమైన హోమాలు అంతా కూడా ఆచరించడం, నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు, జపాలు, దానాలు, తర్పణాలు అంతా కూడా ఆచరించడం, ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా దత్తాత్రేయ మూలమంత్ర సహితంగా యజ్ఞాధికృతులు ఆచరించుకోవడం, శ్రీసూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం, చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. నవగ్రహాలకు ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం, ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి. రావి చెట్టుకి ప్రతిరోజు కూడా 27 ప్రదక్షిణాలు ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ఆవునేతో దీపారాధన పెట్టడానికి ప్రయత్నం చేయండి. గోమాత సేవ విశేషంగా చేయండి, మంచి ఫలితాలు పొందుతారు. అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. మీకంతా కూడా డిసెంబర్ నెలలో దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామివారి చరిత్ర అంతా కూడా పారాయణం చేయండి, మంచి ఫలితాలు పొందుతారు. ఓం దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోండి, మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టయోగం కలిసి వస్తుంది. దత్తాత్రేయుడు అనుగ్రహం వల్ల మేషాకి ద్వాదశ రాశుల వాళ్ళకి అఖండమైన ఐశ్వర్యము, సంపద అంతా కూడా లభించాలి, మహాలక్ష్మి స్థిరనివాసంగా ఉండాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం. శ్రీమాత్రే నమః. దత్తాత్రేయాయ నమః.